మనలో చాలా మంది ఒక ఆన్లైన్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తుంటారు. బట్ మనం సెర్చ్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి ఫేక్ దొరుకుతుంది. సో మీరు నిజంగా ఆన్‌లైన్‌లో అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? యాస్ ఎ హోమ్ మేకర్ ఆర్ స్టూడెంట్, అన్‌ఎంప్లాయిడ్ అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ దీంట్లో ఏంటంటే మనము మీకు డిజైనింగ్ తెలియకపోయినా జస్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ డిజైన్ నేర్చుకోవచ్చు. అండ్ చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్ యూజ్ చేసి మీరు క్లయింట్‌కి కూడా డెలివర్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం చాట్‌జీపీటీ, ఫైవర్ అండ్ క్యాన్వాని యూజ్ చేసేసి ఒక లోగో డిజైన్ ఎలా చేయాలి అండ్ క్లయింట్స్ ఎలా పట్టుకోవచ్చు లోగో డిజైన్ కోసం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ డిస్కస్ చేసే ముందర ఫస్ట్ నేను లోగో డిజైన్ కి ఎంత డిమాండ్ ఉంది అనేది మీకు షో చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఫైవర్ లో వచ్చేసి లోగో డిజైన్ అని సెర్చ్ చేస్తున్నా. సో మనం ఓవరాల్ లోగో డిజైన్ అనే కీవర్డ్ తీసుకుంటే ఇది మెయిన్ కీవర్డ్ అంటే బేసిక్ గా యూజర్ ఏ ఒక్క పదం యూజ్ చేసి ఏ వర్డ్ యూజ్ చేసి సెర్చ్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన దాన్ని కీవర్డ్ అంటారు. సో లోగో డిజైన్ అనేది మెయిన్ కీవర్డ్. సో దీంట్లో సెర్చ్ చేసినప్పుడు 1,60,000 మంది లోగో డిజైన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఫైవర్ లో వరల్డ్ వైడ్. సో దీంట్లో కాంపిటీషన్ తగ్గాలి అంటే లోగో డిజైన్ అనే కాదు, ఫైవర్ లో ఏ ప్రొఫైల్ తీసుకున్నా ఏ వర్క్ తీసుకున్నా కాంపిటీషన్ తగ్గాలంటే నారో డౌన్ చేయాలి యూజర్ సర్చ్ ని. నారో డౌన్ అంటే లోగో డిజైన్ అనేది మెయిన్ కీవర్డ్. సో లోగో డిజైన్ ఫర్ జిమ్ అనేది సబ్ కీవర్డ్, సబ్ కేటగిరీ. లోగో డిజైన్ ఫర్ మెన్స్ జిమ్, లోగో డిజైన్ ఫర్ వెస్టర్న్, మినిమలిస్టిక్ లోగో డిజైన్ ఫర్ జిమ్. సో ఇట్లా సబ్ కేటగిరీస్ సెర్చ్ చేయాలి. ఇప్పుడు మనకు లోగో డిజైన్ అనే మెయిన్ కీవర్డ్ కి 1,60,000 మంది ఉంటే దీని సబ్ కేటగిరీలో నేను లోగో డిజైన్ ఫర్ జిమ్ అని సెర్చ్ చేస్తే ఎంత కాంపిటీషన్ తగ్గుతుందో చూద్దాం. సో జిమ్ కి లోగో డిజైన్ చేసే వాళ్ళు 4,400 మెంబర్స్ ఉన్నారు. సో ఇలా మీరు 1,00,000 నుంచి 4,400 మందికి వచ్చారు. సో దీన్ని ఇంకా నారో డౌన్ చేయాలంటే మీరు మీ యొక్క వర్క్ డెలివరీ 24 అవర్స్ కి పెట్టుకోండి. బట్ మీరు 24 అవర్స్ లోనే డెలివర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ 24 అవర్స్ ఇచ్చేసి ఆ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇంకో ఎక్స్టెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఇదేమైనా ఎఫెక్ట్ కాదు, క్లయింట్ అగ్రీ చేస్తే ఓకే అవుతుంది. మాక్సిమం ఒక లోగో డిజైనింగ్ కి 24 అవర్స్ అంటే ఎక్కువ పడదు. మీకు ఆర్డర్స్ ఎక్కువ అంటే ఆ టైంలో మీరు ఆర్డర్స్ పికప్ చేసుకునేటప్పుడే మీరు క్లయింట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 24 అవర్స్ తీసుకుంటే 3,300 రిజల్ట్స్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా నారో డౌన్ చేయడానికి సెల్లర్ లో వచ్చేసి ఆన్లైన్ సెల్లర్స్ అని సెర్చ్ చేసామంటే మీకు టోటల్ ఆన్లైన్ లో ఉండేది 194. అంటే మీరు ఫైవర్ లో 24 అవర్స్ ఆన్లైన్ లో ఉంటే మీకు కాంపిటీషన్ మాక్సిమం 90% ఎలిమినేట్ అవుతుంది. అండ్ మీరు 24 అవర్స్ ఆన్లైన్ లో ఉండాలంటే మీరు మీ ఫోన్ లో ఫైవర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యి అక్కడ ఆన్లైన్ లో ఉండొచ్చు. ఎవరైనా మీకు మెసేజ్ పెట్టారంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ మీకు మెసేజ్ వస్తుంది, మీరు అక్కడ నుంచి రిప్లై చేయవచ్చు. అండ్ మీరు ఆన్లైన్ లో ఉన్నందుకు మిమ్మల్ని టాప్ లో చూపించే ఛాన్స్ ఎక్కువ. సో దీన్ని ఇంకా తగ్గియాలంటే మీరు స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ లోగోస్ ని టార్గెట్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మినిమలిస్టిక్ అనేది మాక్సిమం చేయొచ్చు, 3D అనేది తక్కువ చేస్తారు 3D లోగోస్. సో ఇటువంటి కేటగిరీస్ టార్గెట్ చేస్తే మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. 3D, కార్టూన్, హ్యాండ్ డ్రాన్ ఇవి ఉన్నాయిగా ఈ కేటగిరీస్ వెళ్ళొచ్చు. ఫస్ట్ మనం 3D అనేది సెలెక్ట్ చేసుకొని సర్చ్ చేస్తే మనకు ఓన్లీ వరల్డ్ వైడ్ 3D జిమ్ లోగోస్ తయారు చేసే వాళ్ళు ఓన్లీ 14 మెంబర్స్. సో ఇలా మీరు నారో డౌన్ అనేది చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మీకు నారో డౌన్ లో అర్థమైంది. ఇప్పుడు లోగో డిజైనింగ్ అనేది మీకు తెలియకపోతే మీరు ఎలా నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. సో దీనికోసం మనం చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నాం. సో చాట్‌జీపీటీ అనేది AI టూల్. ఇందులో వెళ్ళేసి మీరు ఏదైనా ఒక వర్క్ చేయాలంటే దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అడిగితే అది మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎగ్జాంపుల్ కి మీకు లోగో డిజైన్ అనేది తెలియదు. సో మీరు ఇది ఆ విషయం చాట్‌జీపీటీకి చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అడిగితే అది క్లియర్ గా ఇస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కన్సిడర్ నాకు లోగో డిజైనింగ్ అనేది తెలియదు. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను చాట్‌జీపీటీకి ఇచ్చేసి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ గురించి అడుగుతుంది. సో ఇక్కడ ఇస్తుంది ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఐ ఆమ్ బిగినర్, ఎక్సలెంట్ లోగో అని నేను రిక్వైర్మెంట్ ఇస్తున్నా. సో ఇక్కడ ఇది మిమ్మల్ని ఒక బిగినర్ గా కన్సిడర్ చేసేసి ఆ లోగో డిజైన్ కి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి, ఏ నాలెడ్జ్ మీకు ఉండాలనేది ఇస్తుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ లో ఏదంటే లోగో డిజైన్ అనేది కంపల్సరీ స్కిల్, ఇది ఎఫెక్టివ్ గా లోగోకు ఉంటుంది. లోగో డిజైన్ లో మనకు రెస్టారెంట్ అయితే ఎలిగెన్స్ ఉండాలి, ప్రొఫెషనల్ ఉండాలి అండ్ సింప్లిసిటీ ఉండాలని మెన్షన్ చేస్తుంది. స్టెప్ 1 లో మనము రెస్టారెంట్ బ్రాండ్ గురించి తెలుసుకోవాలి. సో రెస్టారెంట్ బ్రాండ్ గురించి తెలుసుకోవడం అంటే ఇది ఏ టైప్ ఆఫ్ కుషన్ సర్వ్ చేస్తారు, రెస్టారెంట్ వైబ్ ఏంటి, మీరు క్యాజువల్, మోడర్న్, ఫ్యామిలీ ఎక్కువనా, టార్గెటెడ్ కస్టమర్ ఫ్యామిలీనా, మిలియనియమా, లగ్జరీ డైనింగ్. సో ఈ 3 కేటగిరీస్ అనేది తీసుకొని ఆ కీవర్డ్స్ అనేది రాసుకోవాలి. సో ఎలిగెంట్, కాజీ అండ్ ఆర్గానిక్ ఇవి కీవర్డ్స్. సో దాని మీద బేస్ చేసుకొని మనం ఇనిషియల్ స్కెచెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇనిషియల్ స్కెచెస్ లో మీకు
ఆ ప్రాసెసర్ లో మీరు స్కెచింగ్ కోసం నార్మల్ పెన్ అండ్ పేపర్ అనే యూజ్ చేయొచ్చు, లేదా క్యాన్వా లాంటి డ్రాగ్ అండ్ డ్రాప్ డిజైనింగ్ టూల్ అనేది యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం ప్రాసెస్ తెలుసుకుందాం, ఆ తర్వాత క్యాన్వాలో ఇనిషియల్ స్కెచ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇనిషియల్ స్కెచ్ లో మనకి పర్టికులర్ లోగో డిజైన్ కి సంబంధించి ఏవి కీవర్డ్స్ ఉన్నాయి అండ్ దాన్ని రిప్రజెంట్ చేసే ఐకానిక్ థింగ్ ఏంటి. సో ఉదాహరణకి ఇప్పుడు టేస్టీ ఫుడ్ అనేది మీరు రెస్టారెంట్ పేరు అనుకోండి. సో దానికి టేస్టీ అంటే మనకు ఎంఏ ఒక ఫుడ్ ఐకాన్ అనే యూజ్ చేయొచ్చు, టంగ్ విత్ సమ్ టేస్టీ లుక్ అన్న యూజ్ చేయొచ్చు. మీకు ఫుడ్ నార్మల్ వేడిగా ఉండే ఏదైనా ఫుడ్ సర్వ్ చేస్తున్నట్టయినా తీసుకోవచ్చు. ఇట్లా బేసిక్ ఇనిషియల్ ఐడియాస్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు లోగోలో మెయిన్ ఇంపార్టెంట్ మంచి ఫోంట్ సెలెక్ట్ చేసుకోవడం. ఫోన్ సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ర్యాండమ్ గా ఏదో ఒక ఫోన్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రింట్ కి ఇచ్చేటప్పుడు ఒక న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వాలంటే అక్కడ ప్రింట్ లో ఫోన్ ప్రాపర్ అంటే ప్రింట్ సరిగ్గా రాదు, వాళ్ళకి ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు ప్రింట్ కు సంబంధించిన సాన్ సిరఫ్ అని ఉంటుంది, సాన్ సిరఫ్ వాడారంటే మీకు క్లియర్ గానే ఉంటుంది. సిరఫ్ వాడితే డిజిటల్ లో రీడబిలిటీ ఉండదు. సో దాని వల్ల మీరు ఏదైనా మోడర్న్ గా ఉండే లుక్ అండ్ రీడబిలిటీ ఎక్కువ. రీడబిలిటీ అంటే ఈజీగా చదవగలిగేది, క్లియర్ గా ఉండేదాన్ని రీడబిలిటీ అంటారు. సో అటువంటి ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలని మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే సింపుల్ కలర్ స్కీమ్. కలర్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో సైకాలజీ అనేది ఎంబిడ్ అయి ఉంటుంది. మీరు కేఎఫ్సి ఇటువంటి లోగోస్ ఏవేవి చూసినా మీకు రెడ్ ఫుడ్ రిలేటెడ్ చూస్తే రెడ్, ఎల్లో, గోల్డ్ ఎల్లో ఉంటాయి. ఎందుకంటే రెడ్ అనేది మనిషిలో ఆకలిని ట్రిగ్గర్ చేస్తుంది. సో దానివల్ల మీరు మంచి కలర్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కలర్ స్కీమ్ కూడా మీకు తెలియదంటే మీరు ChatGPT అడిగితే ఆ కలర్ స్కీమ్ ఇస్తుంది. సో ఇక్కడ ఐకాన్ అండ్ టేస్ట్ బైట్ ఇక్కడ తీసుకున్నారంటే ఈ రెండు కాంబినేషన్ లో మీరు లోగో చేయాలంటే ఒక సైడ్ ఐకాన్, ఒక సైడ్ టేస్టీ బైట్ అనేది యూజ్ చేయొచ్చు. దీంట్లో మీరు ఐకాన్స్ లో ఫుడ్ రిలేటెడ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, చెఫ్ మాస్టర్ క్యాప్ అయినా, రూమ్స్ అయినా, యుటెన్సిల్స్ అయినా. ఈ విధంగా మీరు 5th స్టెప్స్ లో ఐకాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాత మనం క్యాన్వాలో ఇదే ప్రాసెస్ యూజ్ చేసి ఒక లోగో డిజైన్ చేద్దాం. సో మనం లోగో అనేది టేస్టీ బైట్ క్రియేట్ చేస్తున్నాం. సో దీన్ని టెస్ట్ చేయాలి. లోగో టెస్ట్ రియల్ టైమ్ లో ఎలా టెస్ట్ చేయాలంటే మెనూ కార్డు ఉంటే మెనూ కార్డు మీద ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి అది క్లియర్ గా ఉందో లేదో చూడాలి. సైన్ బోర్డ్ మీద అంటే సైన్ బోర్డ్ మీద క్లియర్ గా ఉంది, బిజినెస్ కార్డ్ లో క్లియర్ గా ఉందా లేదా, సోషల్ మీడియా ప్రొఫైల్స్ మీద అప్లోడ్ చేస్తే క్లియర్ గా ఉందా లేదా అనే దానికి మనం చెక్ చేయాలి. సో దానికోసం మీరు సోషల్ మీడియాలో టెస్ట్ చేయాలంటే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నా జస్ట్ ప్లేస్ ఇట్ అనేది ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ లో వేసి మీరు మార్కప్ చేసుకోవచ్చు. దీంట్లో అప్లోడ్ చేసి మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో అది ఇక్కడ వస్తుంది. సో మీరు అట్లా మీరు మార్కప్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, లేదా మీకు క్యాన్వాలో ఆప్షన్ కూడా ఉంది మార్కప్ చేసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి. అది కూడా చూద్దాం. సో వన్స్ ఎవ్రీథింగ్ అయిన తర్వాత క్లయింట్ సబ్మిట్ చేసి వాళ్ళకి ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో ఇవ్వచ్చు. ఉదాహరణకి ఎస్విజి లోగో అనేది క్లయింట్ వెబ్సైట్ లో యూజ్ చేసుకోవాలంటే పనికొస్తుంది. ఎస్విజి అనేది ఏంటంటే ఒక ఇమేజ్ లోగో అనేది మనం 500 పిక్సెల్ బై 500 పిక్సెల్ ఇస్తే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం అది 1000 పిక్సెల్ కావాలంటే వాళ్ళు దాన్ని స్కేల్ అప్ అంటే ఇంక్రీజ్ చేసుకుంటే సైజు ఆ ఇమేజ్ అనేది బ్లర్ గా కాకుండా క్లియర్ గానే ఉంటుంది. అది పిఎన్జి అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి పనికొస్తుంది. లోగో లైక్ వెబ్సైట్ టాప్ లో ఉండడానికి, పీడిఎఫ్ అనేది ప్రింట్ పనికొస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ పర్పస్ సంబంధించిన అసెట్స్ అనేది మనం క్లయింట్కి ఇస్తాం. సో ఈ ప్రాసెస్ లో మీరు లోగోస్ అనేది డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ తీసుకున్నారంటే మనకు ఇన్స్పిరేషన్ కి ఏ వెబ్సైట్స్ లో చూడాలనేది కూడా క్లియర్ అవుతుంది. బిహాన్స్ అనేది కూడా ఆల్రెడీ టాప్ లైక్ రెగ్యులర్ ప్రతి డిజైనర్ ఇక్కడ అప్డేట్ చేస్తుంటారు. మీరు ఇక్కడ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. డ్రిబుల్ లో కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి జస్ట్ రెస్టారెంట్ లోగో అని సెర్చ్ చేస్తారంటే మీకు ఆటోమేటిక్ గా లోగోస్ డిఫరెంట్ వస్తాయి. సో దాంట్లో కూడా మీరు తీసుకోవచ్చు. లేదు మీకు ఇదంతా లేదు అంటే యూజర్ నుంచి ఎవరైతే మీ క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుని అదే రిక్వైర్మెంట్ ChatGPTకి ఇస్తే ChatGPT ఒక పర్టికులర్ ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ సబ్మిట్ చేస్తే మీకు అవుట్పుట్ అని వస్తుంది. సో ఇప్పుడు ChatGPT చేసి రెఫరెన్స్ ఇమేజెస్ ఎలా తీసుకోవచ్చో చూద్దాం. టేస్టీ బైట్ ఉన్న బ్రాండ్ నేమ్ ఉన్న రెస్టారెంట్ కి మోడర్న్ అండ్ లగ్జరీ లోగో కావాలని నేను రిక్వైరీ పెడుతున్నా. సో అది ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ తీసుకుని మనం సబ్మిట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. నేను ప్రీవియస్ గా అవుట్పుట్ అనేది జనరేట్ చేసి పెట్టా ఎగ్జాంపుల్ చూపించడానికి. సో ఇక్కడ చూసుకున్నా అంటే ప్రీవియస్ గా నేను అవుట్పుట్ జనరేట్ చేసి ఈ విధంగా జనరేట్ చేసింది. ఇందాక నేను ప్రీవియస్ ప్రాంప్ట్ లో నేను రెస్టారెంట్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ రెస్టారెంట్ అని వచ్చింది. సో ఇప్పుడు ప్రాంప్ట్ లో మనం రెస్టారెంట్ ఇచ్చాం కాబట్టి సో ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చా. సో దాని అవుట్పుట్ వచ్చేలోగా
మనం క్యాన్వాని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో క్యాన్వా అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ డిజైన్ టూల్. సో ఇందులో మీరు మీ యొక్క డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ లేదంటే నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతే మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా కనపడుతుంది. ఇక్కడ టాప్ లో మీకు అన్ని రకాల అసెట్స్ క్రియేట్ చేసుకుంటుంది. మీకు ఎక్సెల్ షీట్ కావాలంటే ఎక్సెల్ షీట్, డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్, సోషల్ మీడియా పోస్టర్స్ కావాలంటే సోషల్ మీడియా పోస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫోటోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లోగో డిజైన్ కాబట్టి ఇక్కడ లోగో డిజైన్ అని సెర్చ్ చేస్తే బై డిఫాల్ట్ గా లోగో అనే 500 పిక్సెల్ తీసుకుంటుంది కాబట్టి 500x500 ఒక క్యాన్వా అనేది ఓపెన్ అవుతుంది. క్యాన్వాస్ అనేది ఈ క్యాన్వాస్ మీద మీరు లోగో అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యాన్వా లో ప్రో అండ్ ఫ్రీ వర్షన్ ఉంటుంది. ఫ్రీ వర్షన్ అంటే నార్మల్ ఫ్రీగా అసెట్స్ యూజ్ చేసుకొని మీరు మాడిఫై చేసుకొని మీ యొక్క బిజినెస్ కి వాడుకోవచ్చు. లేదు మీకు ఎక్స్ట్రాడినరీ వెల్ డిజైన్ లోగోస్ కావాలంటే ప్రో వర్షన్ తీసుకున్నారంటే ప్రీమియం అసెట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఐకాన్ కనపడుతుంది, ఇవన్నీ ప్రో వర్షన్స్. సో ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బేసిక్ గా ప్రీవియస్ గా మనం మెథడ్ యూజ్ చేసాం ఆ మెథడ్ ప్రకారం చూద్దాం. సో ఇక్కడ మన యొక్క నేమ్ అనేది టేస్టీ బైట్. ఫస్ట్ ఒక నేమ్ తీసుకుందాం. ఇక్కడ ఫోన్ గురించి మనం సెలెక్ట్ చేసుకున్నాం, జస్ట్ రాండమ్ గా ఒక నేమ్ అనేది తీసుకున్నాం. ఆ తర్వాత దీనికి టేస్టీ బైట్ కి రిలేటెడ్ గా లోగో రావాలి. బైట్ అంటే టేస్టీ అంటే డిలీషియస్. సో డిలీషియస్ అనే దానికి లేదా టేస్టీ అనే కీవర్డ్ ని మనం ఇక్కడ సెర్చ్ చేద్దాం. టేస్టీ అని సెర్చ్ చేసామంటే మనకు డిఫరెంట్ ఐకాన్స్ అని వస్తాయి. ఇది టేస్టీ, ఇది టేస్టీ. సో టేస్టీ ఇట్లా మీకు ఈ కీవర్డ్ ని రిప్రజెంట్ చేసే ఐకాన్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. సో ఏది యూజ్ చేస్తారు అనేది మీకు మీ రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ప్రకారం ఉంటది. సో టేస్టీ బైట్ అనేది పెట్టేసాం. సో ఇక్కడ నాకు కావాల్సిన కలర్ అనేది నేను రెడ్ అని తీసుకుంటా, లేదా ఎల్లో తీసుకుంటాం. ఎందుకంటే ఎల్లో అనేది సాటిస్ఫాక్షన్ కలర్ కాబట్టి సో ఎల్లో తీసుకొని ఇట్లా టేస్టీ అండ్ బైట్ కోసం నేను ఇంకో కీవర్డ్ ఏదైనా దొరుకుతుందో చూస్తా. సో బైట్ అనే దాన్ని నేను సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ బైట్ అని సెర్చ్ చేస్తే సగం లైక్ సంథింగ్ ఈటెన్ అనేది వస్తుంది. సో అది యూజ్ చేసేసి ఇట్లా బైట్ అనేది తీసుకుంటున్నా. సో మనకు మీకు ఏ రెండు ఇంకొకటైనా యూజ్ చేయొచ్చు, రెండైనా కంబైన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బైట్ అనేది సో ఈ పర్టికులర్ దాన్ని యూజ్ చేసేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బైట్ కి ఒక ఐకాన్ వచ్చింది అండ్ టేస్ట్ కి ఒక ఐకాన్ వచ్చింది. సో ఈ రెండు కంబైన్ చేయడానికి ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెండు కంబైన్ చేసే మెథడ్ చూద్దాం. సో ఈ మెథడ్ లో మనకు ఇక్కడ ఈ బైట్ పెట్టామంటే మనకు ఆటోమేటిక్ గా ఒక టైప్ ఆఫ్ ఫేస్ విత్ పర్టికులర్ గా ఇమేజ్ అనేది వస్తుంది. సో దాన్ని కంబైన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ విధంగా తీసుకొని పెట్టా. సో ఈ విధంగా మీకు టేస్టీ బైట్ అనే దానికి ఒక లోగో వచ్చింది అనుకుంటున్నా. సో ఈ విధంగా మీరు లోగో అనేది డిజైన్ చేసుకోవచ్చు. మీకు బేసిక్ గా ఏదంటే ఆ లోగో కీవర్డ్ ప్రకారం మీరు అసెట్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏమైనా యాడ్ చేయాలన్నా మీకు చెఫ్ ఐకాను, చెఫ్ క్యాప్ యూజ్ చేసుకోవచ్చు. చెఫ్ క్యాప్ యూజ్ చేసుకొని కూడా మీరు లోగో అనేది డిజైన్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క క్రియేటివిటీ ప్రకారం మీరు ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు లోగో అనేది డిజైన్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫోన్ కి వచ్చేసరికి మీకు ఇలా ఫోన్ లో ప్రీవియస్ గా మనకు సాన్స్ సెరఫ్ తో బెస్ట్ రెస్టారెంట్ కి మౌంట్ సెరెట్ అనేది యూజ్ చేయమని మనకు ChatGPT ప్రొవైడ్ చేసింది. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు బోల్డ్, సెమీ బోల్డ్ వస్తుంది. నేను బోల్డ్ యూజ్ చేస్తున్నా. సో ఈ విధంగా మీరు బోల్డ్ కలర్ యూజ్ చేయొచ్చు. కలర్స్ కి వచ్చేసరికి మీరు ఎల్లో యూజ్ చేయొచ్చు, లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్ కలర్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎల్లో యూజ్ చేస్తున్నా, డార్క్ ఎల్లో. సో ఇక్కడ ఆరెంజ్ కలర్ యూజ్ చేసి తీసుకుంటున్నా దీన్ని. సో టేస్టీ బైట్ అని పెట్టేసి ఈ విధంగా మీరు లోగో డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో మీకు లోగో డిజైన్ నుంచి క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీరు ఫస్ట్ మీకు అవుట్పుట్ ప్రాపర్ గా రాకుండా మీరు ఇన్స్పైర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రీవియస్ గా టేస్టీ బైట్ కి లోగో కావాలంటే మనకు ఇక్కడ ఆల్రెడీ ChatGPT లోగో అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ ఇన్స్పిరేషన్ తీసుకొని అయినా మీరు లోగో డిజైన్ చేయొచ్చు. సో మనసు మీ క్లయింట్ చూపించండి, వాళ్ళకు ఓకే అంటే మీరు ఈ ఫైల్ అనేది సబ్మిట్ చేసి వాళ్ళతో అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఫైవర్ లో మీకు అమౌంట్ గురించి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లయింట్ మీకు ఆర్డర్ ఇచ్చే ముందునే ఫైవర్ కి అమౌంట్ అనేది సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళు అప్రూవ్ చేయగానే మీ డిజైన్ ఆటోమేటిక్ అమౌంట్ అనేది మీకు అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో ఇనిషియల్ గా న్యూ సెల్లర్ అయితే మీకు మినిమం విత్డ్రాల్ లిమిట్ $100 ఉంటుంది. అది $20, $30 ఉంటుంది. అది వచ్చేంత వరకు మీకు విత్డ్రా ఆప్షన్ ఉండదు, మీరు విత్డ్రా చేసుకోవచ్చు అది వచ్చిన తర్వాత. సో వెన్ ఇట్ కమ్స్ టు ది ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి మీ యొక్క డిజైన్ అనేది అయిన తర్వాత మీకు ఇక్కడ షేర్ లో వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ లో మనకు PNG, JPEG ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఫైవర్, ChatGPT అండ్ Canva యూజ్ చేసి లోగో డిజైన్ చేసి
అనేది ఆన్లైన్ లో అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో లోగో డిజైన్ ప్రాసెస్ ఏంటి, ఐడియాని ఎలా డెవలప్ చేయాలో ఒక ఇమేజ్ కింద అనేది అర్థమైంది అనుకుంటా. సో మీకు ఫైవర్ లో అమౌంట్ అని ఎర్న్ చేసుకోవాలంటే అకౌంట్ లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఫైవర్ లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు అందులో ఫైవర్ లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ దాంట్లో గిగ్ మీ యొక్క వర్క్ డీటెయిల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, కొత్త క్లయింట్స్ ఎలా పట్టుకోవాలి, లైక్ పొందాలి అనే దాని గురించి సపరేట్ వీడియో చేస్తే ఆ యొక్క వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాం. మీరు అక్కడ చెక్ చేసుకుని మీ యొక్క ఫైవర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ దాని మీద ఒక సపరేట్ వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.